ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళను హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు వెండి నగలను అపహరించినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. గజ్వేల్ పట్టణంలో సంగాపూర్ రోడ్డులో రజియా అలియాస్ హసీనా భర్త ఇస్మాయిల్ గత కొద్ది రోజులుగా ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈ క్రమంలో గడియారం బాలమణి అనే వృద్ధురాలితో కలుపుగోలుగా ఉంటూ వారి అవసరాలకు అప్పుడప్పుడు డబ్బులు చేబదులుగా తీసుకునేవారన్నారు. కాగా ఆ వృద్ధురాలి మెడలో ఉన్న నగలపై వారి కన్ను పడింది. ఎలాగైనా వాటిని అపహరించాలనే పథకం వేశారు. ఒకరోజు ఆమెకు కళ్ళు దాగించి మెడలో ఉన్న పసుపు తాడుతో గొంతు గట్టిగా బిగించి హత్య చేశారు. అనంతరం నగలను తీసుకొని పారిపోయారు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. కేసును ఛేదించిన గజ్వేల్ సిఐ సైదా, తోగుడ సిఐ లతీఫ్, అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజు, కానిస్టేబుల్ను ఏసీపీ అభినందించారు. సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించి అలాగే అక్కడ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో కొన్ని క్లూస్ దొరికినాయి. క్లూస్ టీమ్ వచ్చింది, క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మన ఒక అనుమానితులందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క క్లూస్ అన్నింటినీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లో మనం ఆ నిందితురాల్ని ఎవరైతే ఉన్నారో ఆమె రజియా ఎలియాస్ హసీనా, వయసు 46 సంవత్సరాలు. ఆమె సంగాపూర్ రోడ్లో ఉంటుంది. ఆమె హత్య చేసినట్టుగా మనం నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క మృతురాలి పైన ఉన్నటువంటి దొంగలించబడ్డటువంటి ఆమె యొక్క బంగారు చేయిపోగులు మరియు కాళ్ళకు వెండి కడియాలు కూడా ఆమె దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఇదంతా